హాయ్ అండి. శ్రీమాత్రే నమః. మా ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా జరుపుకున్నామో చూపిస్తున్నాను. పీటకి పసుపు రాసుకుని బొట్లు పెట్టేసుకున్నాను నైటు. ఇలా చెక్క పీటలు ఉంటాయి కదా, చెక్క పీటలకి ఇలా కలశం పెట్టుకునే పీటలకి అమ్మవారికి ఇలా స్టిక్కర్లు అవి పెట్టేసుకుని, ఇలా ఉంది కదా ప్లెయిన్గా, ఊరికే నిండుగా ఉండడం కోసం పీట మీద ఇలా ముగ్గులు అవి వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. వెండి లక్ష్మీదేవిని క్లీన్ చేసేసుకుని దూదితో కాటన్తో తుడిచేసుకుని పక్కన పెట్టేసుకున్నా. అమ్మవారికి ఇలా స్టిక్కర్లు నిండుగా అలంకరించుకున్నాను. వెనకాల ఇలా కొబ్బరికాయ కట్టొచ్చా కట్టకూడదా అని చాలామందికి సందేహాలు అయితే ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. అందరూ లక్ష్మీదేవిని చాలా అందంగా అలంకరించుకోవాలి అనుకుంటారు. ఎవరికి ఉన్నంతలో వాళ్ళు నిండుగా అలంకరించుకోవచ్చు. అదేం తప్పేం కాదు. పూజ మనం తృప్తిగా చేసుకోవచ్చు. వింత చేష్టలు వెక్కిలి చేష్టలు చేయకుండా పూజలా చేసుకోవాలి. ఇవన్నీ మొత్తం లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పెట్టుకోవాలి. లవంగాలు, యాలక్కాయలు, మసాలా దినుసులు అన్నీ లక్ష్మీదేవికి మంచి స్మెల్ అంటే ఇష్టం కాబట్టి అవన్నీ పెట్టుకుంటాం. లక్ష్మీదేవి గవ్వలు, తామర గింజలు అవన్నీ. ఇది లాస్ట్ ఇయర్ తీసుకున్నాను వెండి లక్ష్మీదేవి. అంతకుముందు ఒకసారి పువ్వులతో పాటు బయట పడేసాను చూసుకోకుండా. ఇలా అమ్మవారిని చక్కగా నిండుగా అలంకరించుకుందాం. ముక్కు పడకలు, స్టిక్కరు, చెవులు అన్నీ పెట్టుకుని అలంకరించుకుంటున్నాను. ఎంత అందంగా ఉన్నారు లక్ష్మీదేవి. ఇంకా ఈసారి ఇలా రెడీమేడ్ది తీసేసుకున్నాను. ఎప్పుడు శారీ కట్టి పెడతాను బిందెకి. ఇదిగో కలసం పెట్టుకున్నాను కింద పీట మీద. అరటి చెట్లు మాకైతే వచ్చినాయి బయట. 2 సంవత్సరాల నుంచి అరటి వస్తున్నాయి. అవి తీసుకొచ్చి 2 చెట్లు అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటాము. ఇలా మొత్తం సింపుల్గా అలా అమ్మవారి వెనకాల అయితే కలవ పువ్వులతో అలంకరించుకోవడం, డెకరేషన్ చేయడం జరిగింది. ఫస్ట్ వారమైనా చేసుకోవచ్చు. పౌర్ణమికి ముందు వచ్చే వారమైనా శుక్రవారమైనా చేసుకోవచ్చు. మనకి ఏ వారం కుదిరితే ఆ వారం చేసుకోవచ్చు. చేసుకోకూడదని ఏమీ నియమం లేదు. కొంచెం ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏ వారమైనా చేసుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత శుక్రవారం సెంటిమెంట్ ఉంటే పూజ అయిపోయిన తర్వాత ఆ కలశాన్ని కదిపేసుకోవచ్చు. తర్వాత రోజు అవన్నీ పూజ అంతా సామాన్లతో సర్దేసుకుని ఆ కలశం మీద కొబ్బరికాయ కొట్టేసుకోవాలి. ఇబ్బంది లేదనుకున్న వాళ్ళు ఉంచేసుకుని తర్వాత రోజు మొత్తం అంతా పూజ అంతా కదిపేసిన తర్వాత కలశం మీద కొబ్బరికాయ కొట్టేసుకుంటాం కదా, తర్వాత నెక్స్ట్ డే అన్నా తీసుకోవచ్చు. కుదరని వాళ్ళు ఏ వారమైనా చేసుకోవచ్చు. ఇలా మర్రి ఆకులు, వరిదుబ్బు కూడా పెట్టుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ఇష్టమైనవన్నీ పెట్టుకోవాలి. ఈ కలశం వెనకాల కొబ్బరికాయ కడతాం కదా, మనం అమ్మవారిది ముఖం ఫేసు. ఇది లాస్ట్ ఇయర్ది ఈ అమ్మవారు. అదైతే ఏం తప్పలేదండి, కట్టుకోవచ్చు. దోషమేం ఉండదు. అన్ని డౌట్లతో ఏమి చేసుకోకర్లేదు. మనస్ఫూర్తిగా వరలక్ష్మీదేవిని తలుచుకొని
తృప్తిగా పూజ చేసుకోవచ్చు. దేవుళ్ళనైనా రాళ్ళతోటే కదండి తయారు చేస్తారు. శిల్పం చెక్తేనే కదా అది దేవుడి రూపం తయారవుతుంది. కొబ్బరికాయ కట్టకూడదని ఒకళ్ళు, బిందులు కట్టకూడదని ఒకళ్ళు, ఎవరికి ఇష్టమైంది తృప్తిగా మనశ్శాంతిగా పూజ అయితే చేసుకోండి. వాళ్ళు ఏదో చేస్తున్నారు వీళ్ళు ఏదో చేస్తున్నారని కాకుండా ఎవరికి నచ్చిన విధంగా ఎవరు చేసుకునే రీతిలో వాళ్ళు చేసుకోండి. వెండి పూలండి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను ఇవి. ఈ ఎండు లక్ష్మీదే లాస్ట్ ఇయర్ది, ఇది బిఫోర్ లాస్ట్ ఇయర్, ఇది 3 years బ్యాక్ అమ్మవారు. ఈవిడ ఎప్పుడు అలా శారీ కట్టుకుంటాం.